అమ్మా ఇటు చూడండి, నానొచ్చారు. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారనుకుంటాను. ఒరే వద్దు వద్దు వద్దు, మీరు లోపలికి వెళ్ళండి, మేము తీసుకొచ్చి లోపల పెడతాం. నాన్న వెళ్దాం. ఫ్లైట్ రావటం లేట్ అయింది. ఇక్కడ పెట్టేలే. ఇలా చూడండి, మీరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చెరువు గట్టుకురండి, నేను అక్కడ ఉంటాను. అయ్యో సేదన్నయ్య ఆగండి, టీ తాగెళ్ళండి. అవును, టీ దగ్గర వెళ్ళొచ్చు. వద్దు, ముందు టీ ఇతనికి ఇవ్వండి, నేను కారు పంపించి నా బండిలో వస్తాను. అలాగే బండి అదేం అక్కర్లేదు, నేను ఇచ్చేస్తాను. సాయంత్రం చెరువు ఒడ్డు దగ్గరకు వచ్చి మర్చిపోకండి. థ్యాంక్ యూ. పద. నేను తీసుకెళ్తాను. ఇప్పుడు అక్కడ గల్ఫ్లో పనిచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక్కడే ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఐడియానే, నేనే మీతో చెప్దాం అనుకున్నాను. గల్ఫ్ కంటే మన ఊర్లోనే ఏదైనా చేస్తే మనకు సంతోషంగా ఉంటుంది. సరే, మీరు ఏం మొదలు పెట్టాలనుకుంటున్నారు? అదేంటి నువ్వే చెప్పు. ముందు చిన్న బడ్జెట్తో వ్యాపారం మొదలు పెట్టాలి. నా దగ్గర ఇప్పుడు ఒక 3 లక్షలు ఉన్నాయనుకో. పెద్దగా డబ్బు పెట్టుబడి పెట్టలేనంటున్నారు. పోనీ ఈ పని చేయండి, మనం గుడి పక్కనే పూజ సామాగ్రి అమ్మే కొట్టు ప్రారంభిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టౌన్కి వెళ్ళే కొంటున్నారు. కొట్టు పెట్టే చోటు కూడా ఉంది, అది నేను చూసుకుంటాను. అది బాగుంటుందా సేతు? గుడి పక్కన పూజ సామాగ్రి అమ్మే కొట్టు అని చెప్తున్నావు కదా సేతు. గుడి పక్కన చేపల కొట్టు పెట్టగలమని చెప్పండి, ఏ సమస్య రాదు. మీ పెట్టుబడికి ఈ కొట్టే పెట్టగలం. అది మాత్రమే కాదు, మీరిద్దరు ఎక్కడున్నారా? వీడొకడు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వచ్చేస్తాడు. హలో, ఇద్దరు ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నట్టున్నారు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసే నేను ఇటువైపు వచ్చాను. అన్నయ్య గల్ఫ్ నుంచి వచ్చారు, ట్రీట్ ఏం లేదా? ఏ ట్రీట్ కావాలి? ఆయన గల్ఫ్ నుంచి తిరిగి రావడమే మనకు ఒక ట్రీటేగా. నిజం చెప్పాలంటే ఈయనకి నువ్వేరా ట్రీట్ ఇవ్వాలి. మీకు విషయం తెలుసా, ఒక్కొక్క బెంగాలీ ఒక్కొక్క చోట పనికి పెడతాడు. సాయంత్రం అవగానే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటాడు. ఇప్పటికి వీడి బతుకు ఇలాగే సాగుతుంది. ఇది నేనన్నా లేదు, ఊరోళ్ళు అంటున్నారా? అరే ఏంటి సేతన్న, ఇదిగో ఈ ప్రహ్లాద్ అన్నయ్య చాలా మంచివారని అందరికీ తెలుసు. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరైనా కమిషన్ తీసుకున్నానా? ఆ బెంగాలీ వాళ్ళందరూ నాకు శిష్యులతో సమానం. వాళ్ళే ప్రేమగా ఏదో ఒకటి ఇస్తుంటారు, అదే గురుదక్షిణ. దాని కొంతమంది బుద్ధిహీనులు కమిషన్ అది ఇది అంటుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళు, అసలు మేమే చాలా చిరాకులో ఉన్నాం. వెళ్ళు. వదిలేసేతు. ప్రహ్లాద ఇదిగో ఇది తీసుకో. దీంతో 4 కటింగ్లు వేసి ఇంటికి వెళ్ళాలి. 100 రూపాయలు ఇది నీకు చాలరా, తీసుకెళ్ళి. ఓ రోజు వీడు పనికి వెళ్ళాడంటే 800 నుంచి 900 సంపాదిస్తాడు. బయలుదేర్రా. ఫారెనా? ఇది నాకు సెట్ అవదు. నాకు కావాల్సిన కళ్ళే. మందు తాగితే మజాగుంటది, కళ్ళు తాగితే గ్లాస్ ఇసిరి పడేయాల్సిందే. మందు తాగితే మజాగుంటది, కళ్ళు తాగితే. హలో ప్రెసిడెంట్ గారా, నేను సేతును మాట్లాడుతున్నాను. అక్కడికి బండి పంపించాలా? 5,000 పార్టీ ఫండ్లోనా? మేము అప్పుడు వచ్చి పిలిచినప్పుడు ఈ మాటే చెప్పలేదు. అరే అలా జరగదండి, ఏదో ఉన్న డబ్బుతోటి ఇలా చేస్తాం. అలా జరగదు సార్, ఆయన గురించి తెలిసిగా చెప్తున్నాను. అరే ఈయన ఆయన వచ్చారు చూడు. ప్రెసిడెంట్ గారు, అలాగైతే వదిలేయండి. మా ఓపెనింగు కోయంబత్తూరు అబ్దుల్ భాయ్ తోటి ఓపెన్ చేయించుకుంటాం. ఓకే. నమస్కారం అండి. కొట్టు ఓపెనింగ్కి మేమే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాం. నువ్వు ముందు అతన్ని పిలు, ఆ ఇక్బాల్ని. ఏమండి, మిమ్మల్ని అబ్దుల్ భాయ్ పిలుస్తున్నారు. అలాగా, రండి. సలాం అలైకుం. అలైకుం సలాం. ఎందుకు ఈ అనవసర పనులన్నీ? ఏంటి మీరు ఏమంటున్నారు? ఏంటి నాతో ఆడుకుంటున్నావా? అది ఈ గుడి ప్రాంగణంలో.
వేరే ఏ బిజినెస్ చేయాలని కనిపించలేదా? ఆ, ఈ ఏరియాలో ఇలాంటి వస్తువులు అమ్మే కొట్టు ఇంకెక్కడా లేదుగా. కొనాలంటే టౌన్కేగా వెళ్ళాలి. ఇక్బాల్కి నోరు లేదా ఏమిటి? ఆ, అదేమిటంటే నా దగ్గర కొంచెం డబ్బే ఉంది. ఇలాంటి వ్యాపారం అయితే పెట్టిన డబ్బు వచ్చేస్తుంది. అయితే ఒక పని చెయ్యి, వేరే ఎక్కడైనా కోళ్ళు కొని బిజినెస్ చెయ్యి. నేనా బీర్ని పిలిచి చెప్తాను. నువ్వు అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తే చాలు. నేను ఏం చెబుతున్నానో నీకు అర్థమవుతోందా? అదేమిటంటే రేయ్ బోసో, బండి తీరా. ఏంటి వెళ్ళిపోయారా? తనకేంటి ప్రాబ్లం? అది కాదు, కొట్టు ఓపెనింగ్కి ఈ టైంలో ఎవరిని పిలుస్తాను? పంచాయతీ ప్రెసిడెంట్ని అడిగితే పార్టీ ఫండ్కి 5,000 అడుగుతున్నారు. అందువల్ల ఆయన్ని కట్ చేసేసాను. ఆ సమస్యమే కాదు, ఆ. ఈ కొట్టు తెరవకూడదని ఈయనే చెప్పినట్టుగా ఉన్నారు. ఆ, అదేం పర్వాలేదులే సేతు. ఇలా చూడండి, ముహూర్త టైం అయింది, రండి దీపం వెలిగిద్దాం. అమ్మా అలా నిలబడకుండా ఏదో పని చేయండి. చేస్తేనే కదా నాన్న ఉన్నాను. ఉమ్. ఎందుకండి ఆయన షాప్ ఓపెనింగ్ రాలేదు? ఏమో తెలీదు. ఇంకా సేదన్నయ్య ప్రెసిడెంట్ ఎందుకు ఇంకా రాలేదు? ఒక నిమిషం. ఆయనకు ఒకసారి కాల్ చేయండి. ఎందుకు? ఒకవేళ ఆయనకి బండి పంపించాలేమో అడగండి. ఏంటమ్మా ఇంకెందుకు వాడు? ఆ, సేతు, ఆ, నీ దగ్గర 20 రూపాయల నోటు ఉందా? 2 పదులు ఉన్నాయి. అచ్చాలే, ఇలా ఏవో చెప్తాను. నేను అరే ఏం కాదు నాన్న. ఇవ్వు. ఇది గుళ్ళో ఇచ్చేయండి అమ్మా. మాకు ఇది చాలు. అమ్మా, లడ్డూలు తీసుకొని అందరికీ పంచు. ఇదిగో అక్కడి నుంచి మొదలుపెట్టు. అందరికీ ఇయ్యమ్మా. అందరికి ఇచ్చేసాయి. అద్భుతంగా ఉంది. ఆ దేవుడి ముందే నువ్వు ఉన్నావు తెలుస్తుందా? ఇంకా అన్ని మంచిగా జరుగుతుంది ఇక్బాల్. ఆహా, నువ్వు కొట్లోనే ఉన్నావా? ఈయనకి భోజనం తీసుకొచ్చాను, రండి లోపలికి రండి. పర్వాలేదమ్మా. తల్లి కొడుకులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళాం. ఎవరికి? వీడికే, వేరెవరికి? ఆడుకోవాలా? పోరా అటు పక్క. నాకు కొంచెం ఒంట్లో బాలేదు ఇక్బాల్, అందుకే డాక్టర్ని వెళ్ళి చూసొస్తున్నాం. ఇక్బాల్, వీడిని కొంచెం తొందరగా పెళ్లి చేసుకోమను. నువ్వు చెప్తే వాడు వింటాడు. నేను చెప్పకుండా ఉంటానా? కనీసం 1000 సార్లు చెప్పుంటా. విన్నావంటరా? నేను చెప్పలేదని నువ్వు పెళ్లి చేసుకోవట్లేదట. ఇంత చెప్పడం వల్ల నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను. వాడే చెప్పాడుగా, వెంటనే పెళ్ళని చూద్దాం. అయితే త్వరలోనే పెళ్లి జరగబోతుందన్నమాట కదండి? అవునవును. సరే నేను బయలుదేరినా, ఒక చిన్న పని ఉంది. అమ్మ మిమ్మల్ని చూడాలని చెప్పింది, అందుకే ఇలా వచ్చాను. సరే సరే రా. సరే వెళ్ళండి. సరే, హా. ఏదైతే సేదన్నైతే మాట్లాడేస్తాం, తను పెళ్లికి ఒప్పుకున్నారు కదా. ఇలా చూడు, వాడు పక్కా కమ్యూనిస్ట్ వాడు. కానీ వారు అక్కడి నుంచి బయటికి పంపించేశారు కదా. వాడు కమ్యూనిస్ట్ అయినందుకే పార్టీ నుంచి బయటికి పంపించేశారు. అరే, ఒక నిమిషం మర్చిపోయాను. రే సేతు, ఆ, అదే లోన్ గురించి అడిగాను కదా, కనుక్కున్నావా? అజ్మల్ అడ్మిషన్కి ఇంకా టైం ఉందిగా. టైం తెలియకుండా వెళ్ళిపోతుంది. అవసరానికి డబ్బులు కావాలి కదా. ఈ నెల బ్యాంకులో ఏది దొరకదు. సరే ఎగ్జామ్ అవని అంతా చూసుకుందాం. సరే, వస్తాను. వెళ్ళండి. 8 చదివేటప్పుడే వాడి ఆశ అదే సార్. బెంగళూరులో ఒక మంచి కాలేజీ ఉంది, ఫేమస్ అయిన కాలేజీ. ఆ కాలేజీలో ట్రై చేద్దామా? ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడే ఆలోచించుకోండి. తప్పకుండా సార్. అజ్మల్కి చదువులో ఏ సమస్య లేదు, అలాగే చెడు సావాసాలు కూడా ఏమీ లేవు. అందువల్ల అజ్మల్ మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. హీఈస్ వెరీ బ్రిలియంట్. ఇదిగోండి, దీంట్లో కాలేజీ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి అవసరమైన విషయాలన్నీ ఇప్పుడే చేయడం మొదలు పెట్టండి. ఓకే సార్. ఎలాగైనా ఒక 2-3 నెలలు పడుతుందంటారా? ఎస్, కానీ అవన్నీ తిరిగి చూసే లోపల వెళ్ళిపోతాయి. తెలుసు సార్. మళ్ళీ కలుద్దాం. అలాగే సార్. ఉంటాను సార్. సరే. ఇంటికి రావాల్సిన బస్సు 9:30కు వచ్చింది. పక్కూరు నుంచి వస్తువులు తీసుకురావడం మనకు లాభమే, కానీ అక్కడి నుంచి వచ్చే వస్తువులను బస్టాండ్లో దింపాలి చూడండి, అక్కడ వెయిట్ చేయడమే కాస్త కష్టంగా ఉంది. మనకి ఆలస్యమైన మొదలైనవి తీసుకోవటమే మనకు మంచిది. సరే నేను వెళ్ళొస్తాను. సరే వెళ్ళరా. సాయంత్రం కలుస్తాను.
ఇందుకే నేను పనికి వెళ్ళడం మానుకున్నాను. పనికి వెళ్దామంటే బండి ఏది రావడం లేదు. ఇక పనికి ఎలా వెళ్ళను? ఏదో వస్తుంది. రే 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 బండాపురా బండాపు, రే రే బండాపు ఆపు. అయితే ఈ రోజు పనికి వెళ్ళినట్టు ఎలా వెళ్ళను? ఎవరు బండాపడం లేదు. ఇంకోటి వస్తున్నాడు. అన్న బండాపు బండాపు. ఏయ్, మన సేతు అన్నయ్య, ఇక పని నుండి తప్పించుకోలేను. త్వరగా పోనీ అన్న. సరే, ఎక్కడికి వెళ్ళాలి? అన్నా, నేను కుమార్ నగర్ లో దిగుతాను. అక్కడ మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. సరే, ఫంక్షన్ కాస్త త్వరగా వెళ్ళాలిగా. అదంతా ఏమి లేదు సీతన్న, వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్. నిజంగా అన్నా, వాడు నాకు ఫ్రెండ్. వాడు నన్ను అస్సలు వదిలిపెట్టడం లేదు. సాయం చేయడానికి నేనే రావాలని పట్టుబడుతున్నాడు. నాకు చాలా పనులున్నాయని చెప్పి తప్పించుకోలేకపోతున్నాను. సహాయానికిగా కాస్త త్వరగా వెళ్ళొచ్చుగా. అదెలా సీతన్న? పొద్దున్నే అన్ని సైట్లకి మనుషుల్ని నేనే పంపాలి. అవన్నీ చేయడానికి ఉన్నది నేను ఒక్కడనే కదా. అలా అయితే సహాయానికి వెళ్ళాలనుకుంటే ఆటోలో వెళ్ళాలి. దానికి డబ్బు నువ్వే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అతను నీ ఫ్రెండే కదా. అది తప్పు కదా అన్న. ఎందుకు? దిగిన వెంటనే ప్లేట్ లో ఇడ్లీ వడతో వాడి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. అది తిని పూర్తి చేశాకే పని మొదలు పెట్టాలి. ఇక మధ్యాహ్నమేమో చేపల పులుసు, కోడి కూరతో ఓ పట్టు పట్టాలి. ముఖ్యంగా వాళ్ళ నాన్న ఒక కటింగ్ వేస్తారు. ఆయన దగ్గర నుంచి తీసుకుని నేను 4 కటింగ్లు కొడతాను. అయితే ఇది కొట్టిన తర్వాతే నువ్వు సాయంత్రం వరకు పనిచేస్తావు అనమాట. సాయంకాలం వరకా? నేను నా ఫ్రెండ్ ఫంక్షన్ కి సాయం చేయడానికి వెళ్ళాలి కదా. నేను 3:30 అయిందంటే పనిలో నుంచి కిందకి దిగేస్తాను. ఉదయాన్నేనా? కాదు, మధ్యాహ్నం. ఇకపోతే మిత్రుని చూడగానే 800 చేతిలో పెట్టి మరీ పంపిస్తాడు వాడు. అలా ఇవ్వడం వాడికి సంతోషం, తీసుకోవడం నాకు సంతోషం. అతను సంతోషంలో ఇస్తున్నాడా, లేకపోతే నువ్వు కాలు మీద పడి అడిగావా? కాళ్ళ మీద పడా? వాడికి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ని. వాడికి సాయం చేయడం కోసమే వెళ్తున్నాను. ముఖ్యంగా వాడు మా ఏరియాలో తప్పు చేసి దొరికిపోయాడు. అది వాడికి తెలుసు, నాకు తెలుసు. మన శాంతి ఉంది కదా, తన గురించి వాడి వైఫ్ కి తెలియకూడదు. కానీ అది నేను చెప్తానని వాడికి తెలుసు. అందుకని నేను దాని గురించి అస్సలు నోరెత్తను. అలా నోరెత్తకుండా ఉండడానికి వాడు డబ్బులు ఇచ్చి పంపేది. అరే, ఎవర్రా శాంతి? మా పెద్దమ్మ. ఏంటి, మీకు తెలీదా అన్న? తను చాలా ఫేమస్. నాకు తెలియదు. అన్నకి తెలియనట్టుంది. అన్న, ఇక్కడ ఆపండి. ఏంటి సడన్ గా బ్రేక్ కొట్టారు? వచ్చేసా? ముందు నువ్వు దిగు. అది ఈ చోటు కాదే. ఆ విషయం నాకు తెలుసు, దిగు. ఎరా, మీ నాన్న రామచంద్రయ్య అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయనకో మంచి పేరుంది. ఆ పేరు వల్లే నీకు కూడా పని దొరుకుతోంది. ఆయనకంటూ ఈ ఊర్లో కాస్త మర్యాద కూడా ఉంది. ఆయన మీద ఉన్న మర్యాద వల్లే అందరూ నీకు పని అప్పగిస్తున్నారు. అందువల్ల నేను నీకో విషయం చెప్తాను. చనిపోయారే మీ నాన్న, ఆయన పేరుని నువ్వు నాశనం చెయ్యొద్దు. అర్థమైందన్నా. దీని గురించి ఆలోచించే సమయం నాకు లేదు. అక్క ఇడ్లీ వడ చేసుంటారు, నేను వస్తాను. అన్నా, చల్లటి ఓ సోడా కొట్టండి.